హలో ఫ్రెండ్స్, వార్ 2 వర్సెస్ కూలీ మంచి కాంపిటీషన్ అయితే నడుస్తుంది. నేను ఏ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేసినా దానికి 10 times ఎక్కువ కాంపిటీషన్ అయితే నడుస్తుంది అనమాట. మీకు ఒక ట్విస్ట్ చెప్తా. ఇక మీరు నన్ను ఏదైనా అనుకోండి, ఏం జరిగిందంటే మా వాడు ఉన్నాడు, ఎన్టీఆర్కి అభిమానం అనమాట, పక్కా టీడీపీ వాడు, అంటే తెలుసు కదా వాళ్ళది. సో నేను ఫోన్ చేసిన వాడికి, అరే మామ మరి వార్ 2 ప్రీమియర్స్ పడుతున్నాయారా, ప్రీమియర్స్ పడితే ఒకవేళ నాకు టికెట్లు చూడరా అంటే కూలీకి వెళ్తానా నేను అన్నాడు. భయ్య దెమ్మ తిరిగిపోయింది నాకైతే. ఏం మాట్లాడుతున్నావురా, పక్కా ఎన్టీఆర్ అభిమానివి, ఎన్టీఆర్ సినిమా వస్తుంది, అదంతా వదిలిపెట్టి నువ్వేంద్రా దానికి వెళ్తున్నావు అని చెప్పి నేను అడుగుతాడు. నువ్వు దేనికి వెళ్తున్నావు రా అన్నాడు. నేను పక్కా వార్ 2కి వెళ్తారా అన్న. నువ్వు ఒకసారి మన బుజ్జిగాడు సినిమా చూడరా, అందులో ప్రభాస్ ఏం చెప్పిండు, ప్రభాస్ మీ వాడే కదా అనేసరికి నా ఫీజులు ఎగిరిపోయినాయి భయ్యా. సో ముసుగేసుకో, మరి ముసుగు దొంగలాగా అందరూ కూడా కూలీ సినిమాకి వెళ్ళిపోతున్నారు. నా మాట నమ్మరా, ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తా, మీరైతే షాక్ అవుతారు, షేక్ అవుతారు అనేటటువంటిది 100% వస్తాం. నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత కూడా తారుమారు అయిపోతుంది. కూలీకి ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి, యూఎస్ఏలో ఎన్ని బుక్ అయ్యాయి, ఎక్కడ ఎన్ని బుక్ అయ్యాయి, మన వార్కి అక్కడ ఎన్ని బుక్ అయ్యాయి, ఎక్కడ ఎన్ని బుక్ అయ్యాయి, లాస్ట్ 1 అవర్లో ఏది ఎక్కువ ట్రెండింగ్లో ఉంది టికెట్ బుకింగ్స్లో, ఏది ఎక్కువ వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది, ఎందుకు తెలుగు యువత అంతా కూడా కూలీ అమ్మడబడ్డారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట చాలా ట్రెండ్స్ జరిగినాయి ట్విట్టర్లో చూసుకున్నట్లయితే. పనికిమాలిన ట్రెండ్లో మనోళ్ళు చాలా చూసాలన్నమాట. ఆ పనికిమాలిన ట్రెండుల్లో కల్లా పనికొచ్చే ట్రెండ్ ఏది ఏం చేశారంటే టికెట్ సైజ్ గురించి, టికెట్ రేట్లు పెరిగిపోయాయి, మేము సినిమాకి రాము అని చెప్పి ట్విట్టర్లో దీని గురించి రచ్చ చేశారనమాట. అండ్ మన నాగవంశి గారు మాట్లాడినటువంటి మాట కూడా చాలామంది చాలా రకాలుగా అయితే కామెంట్ చేశారు. దానివల్ల ప్రభుత్వం ఈసారి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది. టికెట్ రేట్లు పెరగటం జరగదు, మీరు రిలీజ్ చేయండి, లేదంటే మూసుకొని కూర్చోండి అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. నేను ఎగ్జాక్ట్లీ హరిహర వీరమల్లో 2 టికెట్లు బుక్ చేద్దాం అనుకున్నప్పుడు 1400 రూపాయలు పడేది భయ్య. ఇప్పుడు వార్ 2 టికెట్లు బుక్ చేద్దామని చెప్పి అదే 2 చూసుకున్నట్లయితే 350 పడుతుంది. ఎక్కడ 1400 రూపాయలు, ఎక్కడ 350 రూపాయలు. నిజంగా అసలు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమైన తెలుగు యువతకైనా మనమైతే సలాం కొట్టచ్చు అనమాట. మీరు ఏం చేసినా కానీ నేనైతే టికెట్ రేట్లు పెంచమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అది ఎలా సాధ్యమైంది, తెలుగు యువత ట్రెండ్ చేయడం వల్ల. సో ఆంధ్రాలో అయితే కొద్దిగా టికెట్ రేట్లు పెంచారంట, మన తెలంగాణలో అయితే పెంచడం జరగదు అనేటటువంటి తెలియజేశారు. అమ్మయ్య అనిపించింది నాకైతే. వార్కి అయితే 350 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే ఈజీగా మనం ఒక 5-6 ఫ్యామిలీతో వెళ్ళి రావచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. మొట్టమొదటి నేను చెప్తాను కదా, తెలుగు యువతకి ఈ క్రెడిట్స్ అన్ని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే టీఎఫ్ఐ ముద్దు పెట్ట అంటే మన గ్రూప్లో గుణపం నింపారనమాట. మన సినిమా పిచ్చోళ్ళు అని చెప్పి, అండ్ ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి మన కొత్తలోనే గుణపం నింపేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకప్పుడు టికెట్ రేట్లు పెరగాలి అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నేను హానెస్ట్గా చెప్తాను, టికెట్ రేట్లు పెంచొద్దు భయ్య. ఉన్నట్టు ఉన్నిద్దాం. ఇప్పుడు మహావతార్ ఉంది, దానికి ఏమంత టికెట్ రేట్లు పెంచారు చూసుకున్నట్లయితే, జస్ట్ 10 కోట్లతో 20 కోట్లతో సినిమా తీస్తే 200 కోట్లు కొట్టింది. చాలా సినిమాలు ఉన్నాయి. కాంతార సినిమా ఉంది, 14 కోట్లతో తీస్తే ఎంత వచ్చింది, 400 కోట్లు వచ్చాయి. అయినా మన సయ్యార సినిమా ఉంది, దానికి 20 కోట్లు పెడితే 350 కోట్లు వచ్చాయి. ఎలా వస్తున్నాయి? టికెట్ రేట్ల వల్ల కాదురా వంగ, దానికి ఉన్నటువంటి కంటెంట్ వల్ల. సో వీళ్ళ దగ్గర కంటెంట్ అనేటటువంటిది వీక్గా ఉంటే వీళ్ళు టికెట్ రేట్లు పెంచుకుంటారు అనేటటువంటిది నాకైతే అర్థమైంది. నేను మీకు మాటిస్తున్నా, ఇప్పటి నుండి టికెట్ రేట్ల మీద నేను ఖచ్చితంగా చేస్తాను అనమాట. అవతల ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా నేను భయపడను. టికెట్ రేట్స్ పెంచితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. ఈ వార్ 2కి ఏ విధమైనటువంటి టికెట్ రేట్లు కొనసాగాయో, కూలీకి ఏ విధమైనటువంటి టికెట్ రేట్లు కొనసాగాయో, రేపు వచ్చేటటువంటి SSMB 29 కైనా, కల్కి 2 అయినా, సలార్ 2 కైనా ఇదే రకమైనటువంటి టికెట్ రేట్లు ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు ఎంతమంది ఏకీభవిస్తున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేసేయండి. మీకు ఏకీభవించట్లేదంటే మీరు గుద్దవలసిన వాళ్ళు బ్రో, మీరు డబ్బులు ఉన్నోళ్ళు, మిమ్మాయ బగ్గా సంపాదించారు. మాకంత సీన్ లేదు. ఎందుకంటే మేము ఒకరోజు సినిమా చూడాలంటే మార్నింగ్ నుండి సాయంత్రం దాకా కూలి పనికి వెళ్ళాలా, సుతార్ పనికి వెళ్ళాలా, కరెంటు పనికి వెళ్ళాలా, మార్బుల్ పనికి వెళ్ళాలా, మిరపతోట పోవాలా, పత్తి తోట పోవాలా, ఈ విధంగా రోడ్డు పనికి వెళ్ళాలా, ఎండలో కష్టపడితే ఒక 500 వస్తే ఆ 500 మొత్తం సినిమా చేసి పెట్టడం కరెక్ట్ కాదు కదా. సో నేను పేదవాడిని, నేను ఒక కూలోని, మీరు ఏదైనా అనుకోండి కూలోని, కాబట్టి ఈ కూలీకి టికెట్ రేట్లు తగ్గిడ్డాన్ని నేనైతే సపోర్ట్ చేస్తాను. అది అనమాట. మాట్లాడుకుందాం. వార్ 2 ఎక్కువ వసూలు చేస్తుందా, మన కూలీ ఎక్కువ వసూలు చేస్తుందా అంటే మ్యాక్సిమం అయినటువంటి అడ్వాన్స్ కలెక్షన్స్ చెప్తా చూడండి మీకు ముందు. మొట్టమొదట మన వార్ 2 చూసుకున్నట్లయితే అడ్వాన్స్ కలెక్షన్స్ 20 కోట్లు టు 30 కోట్ల దాకా ఉన్నాయి అనమాట. మొత్తం కలిపి చెప్తాను నేను. ఓఎస్ఎస్లో మొత్తం లైక్ యునైటెడ్లో అయినా, అండ్ మన తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, యూపీలో అయినా, నార్త్లో అయినా మొత్తం మీద అటు ఇటుగా 20 నుండి 30 కోట్ల దాకా కలెక్షన్స్ రావచ్చు అనేటటువంటి అంచనా అయితే వేశారు. అండ్ మన అమెరికాలో చూసుకున్నట్లయితే 3,98,000 టికెట్లు అయితే సేల్ అయ్యాయి. కనీసం 1 మిలియన్ కొట్టింది అనుకోండి. ఎందుకంటే అవతల ఉంది ఎన్టీఆర్, యువత ఉంది హృతిక్ రోషన్. ఈజీగా అడ్వాన్స్ కలెక్షన్స్ 1 మిలియన్ కొట్టేదేమో చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. 1 మిలియన్ అయితే కొట్టలేదు. 4 లక్షల టికెట్లు అయితే అమ్ముడిపోయాయి అమెరికాలో, అంటే వేరే కంట్రీస్లో చూసుకున్నట్లయితే. ఇది చాలా తక్కువ అని చెప్తాను అనమాట. అండ్ ఓవరాల్ కలెక్షన్స్ అయితే అటు ఇటుగా 20 నుండి 30 కోట్లు రావచ్చు అంట. అది ఇదిగా లాస్ట్ మన గంటలో చూసుకున్నట్లయితే చూసుకోండి ఒకసారి. నేను ఇందాక మార్నింగ్ తీసినటువంటి స్క్రీన్ షాట్
8,000 టికెట్ల మట్టికే సేల్ అయ్యాయి. ఏది వార్ 2కి. ఇది మరీ దారుణం అనమాట. ఎంత తక్కువ ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నిన్న తీసినటువంటి స్క్రీన్ షాట్ ఎగ్జాక్ట్లీ బుకింగ్ ఓపెన్ అయ్యాక చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటివి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 లక్షల అటు అయిపోయింది. బుక్ మై షోలో చూసుకున్నట్లయితే గంటలో 8,000 టికెట్లు అటు ఇటుగా అమ్ముడుపోతున్నాయి. మార్నింగ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే పెట్టంలో అటు ఇటుగా ఒక 36,000 టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. దాంట్లో అయితే డౌట్ లేదు. అడ్వాన్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 30 కోట్లు రావచ్చు ఈజీగా. ఈ సినిమా ఒక డే 100 కోట్లు కొడితే గ్రేట్ అని చెప్పి చాలా మంది అంచనా వేస్తున్నారు. వెయిట్ చేసి చూడాలి. అండ్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 600 కోట్లు అంట. బాపురే మాటలు కదనమాట. ఓన్లీ తెలుగు స్టేట్స్లో అటు ఇటుగా ఒక 100 కోట్ల పైకి వసూలు చేయాలి. ఆ తెలుగు స్టేట్ ఈ తెలుగు స్టేట్ కలిపి 100 కోట్లు వసూలు చేయాలి. మిగిలిన 300 కోట్లు అయినా 500 కోట్లు అయినా నార్త్ నుండి వేరే కంట్రీస్ నుండి అయితే రావాలి. మరి అంత వస్తే రాదా అనేటటువంటిది చూడాలి. 600 కోట్లు మరి ఈ బ్రేక్ ఈవెన్ దాటిద్దా లేదా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సినిమాల కంటెంట్ ఉంటే ఈ బ్రేక్ ఈవెన్ అనేటటువంటిది ఏంటిగా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వన్స్ ఒక మంచి కంటెంట్తో దిగిందంటే ఎన్టీఆర్ అన్న చూడడానికైనా వెళ్తారనమాట. ఆల్రెడీ మన సినిమా డైరెక్టర్ ఏం చెప్పిందంటే మీరు మ్యాన్ ఆఫ్ మాస్ ఫ్యాన్ అయితే మట్టికి 3 సీన్లు ఉంటే అసలు అదిరిపోతే, మీరు కానీ మన గ్రీక్ గాడ్ ఫ్యాన్ అయితే 4 సీన్లు ఉంటే ఇవి కూడా పోట్రేకపోతే మొత్తం ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటలో తారక్ ఖాన్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ సినిమా అప్పుడు నుండి మామూలుగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే కళ్ళమంటి నీళ్ళు పెట్టుకుంటారు. అలా చూస్తారు. ట్విస్ట్ టర్మ్లు చాలా ఉంటాయి అని చెప్పి డైరెక్టర్ అయితే తెలియజేస్తుంటారు. ఆయన చెప్పడం కాదు కానీ సినిమాలో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. 600 కోట్లు కాదు 1000 కోట్లే కొట్టింది. ఎందుకంటే ఎవరిని కూడా తక్కువ అంచనా వేసేది అనమాట. కమింగ్ టు ది కూలీ గురించి మాట్లాడుకోవాల్సిన అయితే లాస్ట్ కట్లో చూసుకున్నట్లయితే 10,000 టికెట్లు అమ్ముడుపోయినాయి భయ్యా. అది 8,000 అయితే ఇది 10,000 మార్నింగే. ఓన్లీ మార్నింగ్ అంటే నేను ఎగ్జాక్ట్లీ స్క్రీన్ షాట్ తీసింది 5ంటికి. మార్నింగ్ 5ంటికి ఒకటి బుక్ చేసుకుంటాడు. అండ్ నిన్న చూసుకున్నట్లయితే 50,000 టికెట్లు పెట్టినటువంటి గంటలోనే 50,000 టికెట్లు అమ్ముడుపోయాయి. అటు ఇటుగా మన బుక్ మై షోలో 24 అవర్స్లో చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి టికెట్లు అయితే అమ్ముడుపోయాయి. అండ్ అమెరికాలో చూసుకున్నట్లయితే 2 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. వారు చూసుకున్నట్లయితే 4 లక్షలే. ఇది చూసుకున్నట్లయితే 20 లక్షలు. 20 లక్షలు ఎక్కడ, మన 4 లక్షలు అక్కడ భయ్యా. ఒక 70 సంవత్సరాల ముసలాయన, ఒక 70 సంవత్సరాల ముసలైన యంగ్ 2 హీరోలకు పోటీ ఇస్తాడు. ఇది మాటలు కాదు. ఆయన క్రేజ్ తగ్గదు. రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని చెత్త సినిమాల వల్ల ఆయన క్రేజ్ తగ్గిందేమో, ఇక టికెట్ బుక్ కావాలని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ సరైన డైరెక్టర్ సరైన కంటెంట్ ఆయన తిరిగితే టికెట్లు అనేటటువంటిది నాట్ 1%. అండ్ కేరళలో చూసుకున్నట్లయితే అసలు టికెట్లే దొరకలేదంట. కేరళలో మన వార్ 2కి టికెట్లే అమ్ముడు పోట్ల. కానీ కేరళలో చూసుకున్నట్లయితే టికెట్లే దొరకట్లేదు అనమాట. మొత్తం మీద ఇప్పుడు దాకా అడ్వాన్స్ బుకింగ్ చూసుకున్నట్లయితే 100 కోట్ల పైచులకే అని చెప్పి ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. 20 కోట్లు 30 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ. ఇది ఓన్లీ నేను నిన్నటికి అంచనా వేస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా భయంకరంగా అయ్యే ఆల్మోస్ట్ అడ్వాన్స్ 150 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. ఓన్లీ అడ్వాన్సే 100 కోట్లు పెట్టుడు ఇందులో బాబు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇదేమీ పార్ట్ 2 కాదు. ఇందులో ఏమి భారీ విఎఫ్ఎక్స్ లేదు. ఇందులో ఏమి దిగ్గజమైనటువంటి ఇది లేదనమాట. అంటే లైక్ పెద్ద సాంగ్స్ అయినా అది ఇది ఏం లేదు. జస్ట్ 6 ముసవాళ్ళని పట్టుకొచ్చి లోకేష్ కనకరాజు బాక్స్ ఆఫీస్ని ఊచకోతకు వస్తున్నాడు అడ్వాన్స్లోనే అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. అదిరా రజనీ సార్ అంటే అది అనమాట. మీరు ఎన్నేం చెప్పండి, ఒక బస్ కండక్టర్ ఒక బ్యాంక్ అప్లై కలిసి తీసినటువంటి సినిమాకి ఈ రేంజ్లో బొచ్చు ఉంటుందని చెప్పి నేను అసలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన కూలీ ట్రైలర్ అస్సలు బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఒప్పుకుంటా. కూలీ ట్రైలర్ చాలా ఇదిగా ఉందన్నమాట. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా దానికి చాలా తక్కువగా ఉంది. విఎఫ్ఎక్స్ లేదు, గ్రాఫిక్స్ లేదు, చాలా స్లోగా ఉంది. యాక్టర్స్ అందరినీ కూడా ఇరికించును అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. జస్ట్ రిలీజ్ చేసినటువంటి 2 సాంగ్లే బాగున్నాయి. అయినప్పటికీ ఈ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుంది. ఒకవేళ ట్రైలర్ బాగుంటే, ఒకవేళ ఎల్సీయూకు కనెక్ట్ ఉంది అని చెప్పి లోకేష్ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇస్తే, ఒకవేళ ఎల్సీయూలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇందులో కూడా వస్తాయి అని తెలిసిన తర్వాత ఇంకెలా బుక్ అయితే అనేటటువంటిది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇది ఎల్సీయూ కనెక్ట్ లేదు, ట్రైలర్ బాగలేదు, సినిమా మీద హైప్ లేదు, సినిమా మీద బజ్జు లేదు అంటేనే ఈ రేంజ్లో అసలు అక్కడ చూసుకున్నట్టయితే 2 మిలియన్, ఇప్పటికి నాకు తెలిసే 2.5 మిలియన్కి అయితే వెళ్ళిపోయినాలా. ఇది మామూలు విషయం కాదు. ఇది గ్రేట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎన్టీఆర్ అభిమానులు సైతం ముసుగులు వేసుకో మరి కూలీ సినిమాకి వెళ్ళేస్తున్నారు డైరెక్ట్గా. నేను ఇందాకలే చూసా, ఎగ్జాక్ట్లీ 7:25 మార్నింగ్ షోకి అయితే టికెట్లు పెట్టిండు. ఎమటైపోయినాయి కూలీ. అసలు చాలా కష్టంగా దొరికింది నాకైతే టికెట్, నిజం చెప్తున్నా. అండ్ వారు చూసుకున్నట్లయితే మార్నింగ్ ఎప్పుడో పెట్టారు, ఇంత మట్టికి కనీసం అంటే నిన్న మార్నింగ్ ఎప్పుడో పెట్టారు టికెట్లు, ఇప్పటిదాకా కనీసం సోల్డ్ అవుట్ అవ్వాలి. ఒక్క షో కూడా తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 అనేటటువంటి సోల్డ్ అవుట్ కావట్లా. కానీ కూలీ చూసుకున్నట్లయితే భయంకరంగా సోల్డ్ అవుట్ అవుతుంది. ఒక్క మనిషి తమిళ సినిమా మీద ఇంత బజ్జు క్రియేట్ జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే తమిళ సినిమాని ఎప్పుడో తిడతాం, ఎప్పుడు ట్రోల్ చేస్తాం. కానీ ఆ మనిషి వల్ల యావత్ టీఎఫ్ఐ యువత మొత్తం కూడా తమిళ సినిమాకి భయంకరమైనటువంటి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్లో బజ్జు ఉంది అనేటటువంటిది. ఇది కదరా సినిమా అంటే, ఇది కదరా టీఎఫ్ఐ ముద్దు పెట్ట అంట అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో ఇదంతా సోదంతా పక్కన పెట్టండి. మరి ఏ సినిమా హిట్ అయింది?
మన కూలీ చూసుకున్నట్లయితే 600 కోట్లు బ్రేక్ ఈవెన్, వార్ చూసుకున్నట్టు ఇది కూడా 600 కోట్ల బ్రేక్ ఈవెన్, ఇది ఆల్రెడీ 150 కోట్లు చూపెత్తనే ఉంది. మన వార్ చూసుకున్నట్లయితే ఒక 30 కోట్లు మట్టికే వచ్చాయి. అంటే వీళ్ళు భయంకరంగా ఎక్స్పెక్ట్ చేశారు. నార్త్ సైడ్ చూసుకున్న వేరే సైడ్ చూసుకుంటే భయంకరమైనటువంటి బుకింగ్ సైజ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే మ్యాచ్ చేయట్లేదు. మరి వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్, మరి ఎందువల్ల దెబ్బ అవుతుంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నేనైతే ఇగ్గాలే వెయిట్ చేస్తున్నా. ఏ సినిమా హిట్ అయితే ఏ సినిమా ఫట్ అయితే అంటే నేను చెప్తాను కదా, ఓన్లీ టాక్స్ డిఫెన్స్ అనమాట. కూలీకి వెళ్ళిన తర్వాత అంతేం లేదు, లోకేష్ కనకరాజు డిసప్పాయింట్ చేసిండు. సినిమా మీద ఏ విధమైనటువంటి హైప్ లేదు, సినిమా మీద ఏ విధమైనటువంటి బజ్ లేదు, కానీ సినిమా బాగుందిరా యావరేజ్ అనేటటువంటి టాక్ వచ్చిన ఈజీగా 1000 కోట్లు కొట్టింది. ఫస్ట్ 1000 కోట్లు కట్టే సినిమా అయినా ఆశ్చర్యం లేదు. సో వాటితో చూసుకున్నట్టయితే భయంకరంగా ఉందిరా అనేటటువంటి టాక్ రావాలి. మరి ఏమైంది అనేటటువంటి దానికోసం నేను కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ ఒక తమిళ సినిమాకి మనోళ్ళు ఎంతలా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. మనోళ్ళే కాదు, ఇతరత్ర వాళ్ళు కూడా ఒక తమిళ సినిమాని ఎంతలా క్రేజ్ పెంచుతున్నారంటే వన్ అండ్ ఓన్లీ లోకేష్ కనకరాజ్ వల్ల. ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క గ్రౌండ్ టు ఎర్త్ అయినా ఆయన సినిమాకి వెళ్ళాలని చాలా మందిని అయితే ప్రోత్సహిస్తుంది. నేనైతే ఫస్ట్ మ్యాక్సిమం వార్ 2కి వెళ్తా ఫ్రెండ్స్. ఇవాళ ప్రీమియర్స్ పడ్డది అనుకో వార్ 2కి వెళ్తా, లేకపోతే మార్నింగ్ ఆల్రెడీ నాకు కూలీ టికెట్ ఉన్నాయి అనమాట, దానికి వెళ్ళేటట్టు అవకాశం ఉంది. దీని మీద మీకు తప్పకుండా కింద తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.